హాయ్ అందరికీ. మనందరి ఇండ్లల్లో తరచుగా వినపడే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది వినగానే మనలో చాలామందికి ఏదో ఒక జ్ఞాపకం గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ వెనుక దాగున్న తరాల కథేంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం. చాలా ఆసక్తిగా ఉండబోతోంది. పదండి మొదలుపెడదాం. చూశారు కదా, ఇదే ఆ డైలాగ్. మన ఈరోజు చర్చ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఇది కేవలం కొన్ని పదాల సమూహం కాదు, తరతరాలుగా ప్రవహిస్తున్న ఒక భావోద్వేగాల ప్రవాహమనమాట. మన తాతలు, మన నాన్నలు, అందరి నోట మనం విన్నదే. ఈ ఒక్క వాక్యం వెనకాల ఎంత కదుందో తెలుసుకోడానికి మనం ఈ 5 అంచెల్లో ప్రయాణిద్దాం. ముందుగా ఈ సుపరిచితమైన మాట గురించి, ఆ తరువాత ఆ రోజుల్లో పరిస్థితులెలా ఉండేవి, మరి ఈ రోజుల్లో సవాళ్లేంటి, అసలా మాట వెనుక ఉన్న అసలు అర్థమేంటి, చివలిగా ఈ సంభాషణ ఒక మంచి అవగాహనకి ఎలా దారితీసిందో చూద్దాం. సరే, మొదటి భాగం, ఒక సుపరిచితమైన మాట. చాలామందికి ఇది వినగానే అబ్బా మళ్ళీ మొదలుపెట్టారు అనిపిస్తుంది. కాని ఇది కేవలం ఒక కంప్లైంట్ కాదు. నిజానికి ఇది తరాలను కలిపే ఒక సాంస్కృతిక వారధి. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అంటే పైకి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనక చాలా ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, అదొక బంధం, 2 తరాల మధ్య ఒక వారధి. ఇందులో పెద్దల ప్రేమ, వాళ్ల ఆందోళన, తమ అనుభవాన్ని పిల్లలతో పంచుకోవాలనే తపన అన్నీ కలిసి ఉంటాయి. ఇక రెండో భాగం, ఆ రోజుల్లోని వాస్తవాలు. సరే, ఇక ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో చూద్దాం. అసలు వాళ్ల ప్రపంచం ఎలా ఉండేది? ఇప్పటి మన ప్రపంచానికి, అప్పటి వాళ్ల ప్రపంచానికి తేడా ఏంటో ఓసారి గమనిద్దాం. ఒకప్పుడు స్కూల్కి వెళ్లడమంటే ఏకంగా 5 కిలోమీటర్లు నడక. ఎంత కష్టం కదా! మరిప్పుడు హాయిగా బెడ్ మీద నుండే ఆన్లైన్ క్లాసులు. చూస్తుంటేనే అర్థమవుతోంది కాలం ఎంతలా మారిపోయిందో. తండ్రి తన గతాన్ని చెప్తే కొడుకు తన వర్తమానాన్ని ఇలా సింపుల్గా చెప్పేశాడు. ఇక గౌరవం, ఆ కాన్సెప్ట్ కూడా అప్డేట్ అయిపోయింది. ఒకప్పుడు పెద్దవాళ్లు మాట్లాడితే సైలెంట్గా వినేవాళ్లు. ఇప్పుడేమో మీరు మాట్లాడుతుంటే నేను గౌరవంగా గేమ్ ఆడుతున్నాను. ఎంత తెలివిగా చెప్పాడో చూడండి. ఇప్పుడు గౌరవం అంటే మల్టీటాస్కింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లోని సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఈజీ అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఇప్పటివి వేరే రకం ఛాలెంజెస్. అవి ఎంతో చూద్దాం. నిజమే, అప్పట్లో ఫిజికల్గా చాలా కష్టపడేవాళ్లు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి మెంటల్ ప్రెషర్ వచ్చేసింది. ఈ డిజిటల్ ప్రపంచం, ఈ కాంపిటీషన్, ఇవన్నీ ఇప్పటి జనరేషన్ ఫేస్ చేస్తున్న పెద్ద యుద్ధాలన్నమాట. అందుకే అంటారు కదా, ప్రతి తరానికి దాని కష్టాలు దానికుంటాయని. ఇంట్లో కామన్గా వినపడే మాట, ఫోన్ పక్కన పెట్టి చదువు అని నాన్న కోపంగా అంటే, ఇది అప్గ్రేడ్ నానా, మనం టైంతో పాటు మారాలి అని కొడుకు కూల్గా చెప్తాడు. ఈ టెక్నాలజీ గొడవనేది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్లో ఒక భాగమంతే. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు పాయింటేంటి? ఆ మాట వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఆ తండ్రి నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇప్పుడు దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా ముఖ్యం. అసలు పెద్దవాళ్లు నిజంగా ఏం చెప్పాలని అనుకుంటున్నారు? వాళ్ల మాటల వెనక ఉద్దేశమేంటి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఆ మాట కేవలం నడక గురించి కాదు, దాని వెనుక చెప్పకుండానే చెప్పే పాఠాలు చాలా ఉన్నాయి. 1, ధైర్యంగా ఉండాలని నేర్పడం, వాళ్ల కష్టాల గురించి చెప్పి పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపాలని చూస్తారు. 2, ఉన్నదానితో తృప్తిపడాలని చెప్పడం, అంటే గ్రేట్ఫుల్గా ఉండమని. అన్నింటికన్నా ముఖ్యంగా 3, కనెక్షన్, తమ కథ ద్వారా పిల్లల ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలని చూడటం. ఇదంతా ఆ ఒక్క మాటలోనే ఉందన్నమాట. సరే, ఇక చివరికి వచ్చేద్దాం. ఇంతకీ ఈ సంభాషణ ఎలా ముగిసింది? ఇద్దరి మధ్య గొడవైందా, లేక ఒక అండర్స్టాండింగ్కి వచ్చిందా? చివరిగా ఏమైందో చూద్దాం. కాదు నాన్నా, మీ దగ్గరే నేను నేర్చుకున్నాను. అబ్బా, ఏం చెప్పాడు కదా! ఈ ఒక్క డైలాగ్తో మొత్తం సీన్ మార్చేశాడు. నా తెలివంతా మీదే నాన్న అన్నట్టుగా చెప్పి ఆ టెన్షను కాస్త ప్రైడ్గా మార్చేశాడు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. దీన్నే మనం జనరేషనల్ మిర్రరింగ్ అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, తల్లిదండ్రులు వాళ్లలో ఉన్న తెలివి, చమత్కారంలాంటివి వాళ్ల పిల్లల్లో చూసినప్పుడు ఆ గ్యాప్ తగ్గిపోయి ఒక రెస్పెక్టు, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ క్షణంలో ఆ తండ్రి తన కొడుకులో తననే చూసుకున్నాడు. అందుకే ఆ సంభాషణ కోపంతో కాదు, నవ్వుతో, ఒక హగ్తో ముగిసింది. చూసారా, తరాల మధ్య ఎన్ని తేడాలున్నా
చివరికి కావాల్సింది ప్రేమే. ఆ కనెక్షన్ దొరికినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. వాళ్ళ లక్ష్యం కూడా అదే కదా. సో ఫైనల్గా మనం ఈ విశ్లేషణ నుండి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే, మనం సింపుల్గా అనుకునే డైలాగ్స్ వెనక పెద్ద కల్చరల్ మీనింగ్స్ ఉంటాయి. ప్రతి జనరేషన్కి వాళ్ళ సొంత ఛాలెంజెస్ ఉంటాయి. చిన్న చిన్న గ్యాప్స్ని తగ్గించడానికి హ్యూమర్ భలే పనిచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం, ఈ మాటల వెనుకున్న అసలు ఉద్దేశం కనెక్షన్ పెంచుకోవడమే. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న, మరి నెక్స్ట్ జనరేషన్ సంభాషణ ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఈ డైలాగ్ ఎలా మారుతుందో ఊహించండి. బహుశా మన పిల్లలు వాళ్ల పిల్లలతో, రే, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ జస్ట్ 100 MBPSఏ ఉండేది తెలుసా అనంటారేమో. ఏమంటారు?